మనం ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఇవ్వాలి. సో ఇన్పుట్ ట్యాగ్ అనేది జస్ట్ నార్మల్గానే ఇన్పుట్ ట్యాగ్, ఇక్కడ నేమ్ మాత్రమే మార్చారు, సైన్ అప్ అని. సైన్ అప్ మారుతుంది. ఓకే, దీని తర్వాత ఏంటి అంటే మనకు ఇన్పుట్ ట్యాగ్ ఏంటి అంటే ఇది మనకు ఇన్పుట్ ఏంటంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటో నేను చూపిస్తాను జస్ట్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ సింటాక్స్ అంటే ఈ క్లోజ్ లెస్ దాన్ అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ నేమ్ అండ్ ఇక్కడే ఫార్వర్డ్ స్లాష్ అండ్ క్లోజ్. ఇక్కడ ఇంకోటి మనకి ఏదైతే ఇందాక అనుకున్నాం కదా, ఇలా ఏదైతే ఈ డివ్ ఎలిమెంట్ ఉందో ఈ డివ్ ఇక్కడ క్లోజ్ అయింది. సో అలా కాకుండా ఇంకోటి ఏంటంటే సింగిల్ ట్యాగ్లో క్లోజ్ అయిపోతుంది. ఇలాగా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఏంటి అంటే అవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇవి ముందుకెళ్ళే కొద్దీ మీకు కొంచెం ఇన్ డెప్త్గా వెళ్ళే కొద్దీ మీకు అర్థమైపోతుంది. బ్లాక్ లెవెల్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఒక స్పేస్ ఉందో ఈ నుంచి ఇది ఒక మొత్తం స్పేస్ ఉందో ఈ స్పేస్ మొత్తం చిన్న ఎలిమెంట్ అయినా మొత్తం కన్సిడర్ చేస్తుంది. లైక్ ఇప్పుడు చూపిస్తారు చూడండి. ఇక్కడ బ్లాక్ లెవెల్ ఏంటి అంటే దిస్ ఇస్ పేరాగ్రాఫ్ ఎలిమెంట్. ఇది మొత్తం ఈ నుంచి ఇక్కడికి మొత్తం ఆక్యుపై చేస్తుంది స్పేస్. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఏదైతే ఇన్లైన్ ఉందో ఏది ఎంతవరకు అయితే పెడుతుందో, ఇప్పుడు పేరాగ్రాఫ్లో హాయ్ అని ఇచ్చామనుకో, హాయ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతుంది కాబట్టి ఇంతవరకు మాత్రమే తీసుకుంటుంది. అలాగా ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి దాని తర్వాత కూడా ఇక్కడ స్పేస్ ఉంటే వేరే ఎలిమెంట్ ఆక్యుపై చేసుకుంటుంది ఇన్లైన్ ఎలిమెంట్. అలాగా ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటి అంటే స్పేస్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వెత్ మొత్తం కూడా ఆక్యుపై చేసుకుంటుంది. అదే డిఫరెన్స్ ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది. అర్థమైంది కదా, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. మ్యాండేటరీ కాదు, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. అర్థమైంది కదా. ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడనే చూసుకుంటాం ఎగ్జాంపుల్. ఇది ఏదైతే ఎలిమెంట్ ఉందో ఇది ఇంతవరకు స్పేస్ ఉన్నా కానీ మొత్తం కన్సిడర్ చేసింది. లైక్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్పుట్ ఇచ్చి చూద్దాము. ఆ ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఇచ్చాము కాబట్టి అంత కరెక్ట్గా కనిపించదు, నేను చూపిస్తాను. జస్ట్ లైక్ ఇన్పుట్ టైప్ ఏంటి అంటే ఇది ఏదైతే ఇందాక మనం యాట్రిబ్యూట్ అని మాట్లాడుకున్నాం ఫస్ట్ క్లాస్లో గుర్తున్నట్టయితే, మనం యాట్రిబ్యూట్ అని మాట్లాడుకున్నాం. యాట్రిబ్యూట్ ఏంటి అంటే ఇక్కడ టైప్ క్లాసు, ఇక్కడ టైప్ యాట్రిబ్యూట్. ఇక్కడ ఇన్పుట్ ఏంటి అంటే టెక్స్ట్ అని ఇద్దాము. రైట్, టెక్స్ట్ ఇచ్చాము. నెక్స్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది అవసరం లేదు. నేను ప్లేస్ హోల్డర్ గురించి చెప్తామని అవసరం లేదు, మీకు కనబడుతుంది ఇప్పుడు. యా, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసింది. ఇక్కడ బటన్ పక్కనే వచ్చింది. ఇందాక ఏంటి అంటే హలో కింద వచ్చింది, బట్ ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి ఇన్లైన్ ఎలిమెంట్ ఇంతవరకు స్పేస్ రిక్వైర్ చేసుకుంది, మిగతా అవసరం లేదు దానికి. సో ఇంతవరకు మాత్రమే స్పేస్ రిక్వైర్ చేసుకుంది కాబట్టి అంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్లేస్ హోల్డర్ అని ఇంకో కొత్త యాట్రిబ్యూట్ ఉంటుంది. ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, లైక్ ఇక్కడ మన క్లాస్ అనుకున్నాం కదా, అలాగే ప్లేస్ హోల్డర్ అనేది ఒక యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్కి వాల్యూ ఏంటి ఉంటుంది అంటే ఇక్కడ మనం టెక్స్ట్ కంటెంట్ ఏదైనా ఇవ్వచ్చు. సాయి ఆర్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఇవ్వచ్చు. ఈ ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేది ఇక్కడ కనబడుతుంది, నేను చూపిస్తాను. యా, ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని వచ్చిందా, లైక్ ఇక్కడ క్లిక్ చేసినామంటే మనం ఏదైతే నేమ్స్ ఇస్తామో ఆ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఈ అనేది హైడెన్ అయిపోతుంది. ఓకే, ఇంతవరకు అయితే ఇన్పుట్ ఎలిమెంట్ అయితే అర్థమైంది కదా. ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే ఇలా బటన్ లాగా వేరే దానిలాగా క్లోజ్ అవ్వదు, జస్ట్ ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. దీనికి టైప్ ఏం చేసామంటే టెక్స్ట్ అని ఇచ్చాము. టైప్స్ ఇన్పుట్ టు ఎలిమెంట్స్కి వేరే వేరే టైప్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే బటన్ అని చెప్పి, చెక్ బాక్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్. ఇన్క్లోజ్ వెళ్ళే వరకు నేను చెప్తా ఉంటాను, డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఈ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ లోపల కనిపించడానికి, అంటే తను ఎంటర్ చేసేదాకా ఇక్కడ మనం జస్ట్ ఒక హింట్ ఇచ్చేలాగా అలా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైన్. ఇన్పుట్ ఎలిమెంట్ అర్థమైంది కదా. యా, ఓకే, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాము.